ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్య ధ్యాన వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 26వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు దినాల్లో అబ్రహాము దినాల్లో వచ్చినట్లుగా కరువు వచ్చింది. అలనాడు కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. అలాగే ఇస్సాకు తనకు వచ్చినటువంటి కరువును బట్టి గెరార్లో ఉన్నటువంటి అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినట్లుగా, అయితే దేవుడు ఇస్సాకును దర్శించి, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను, సమస్త భూమిని నీ సంతానానికి స్వాస్యంగా ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నారు. అబ్రహాంని పిలిచినప్పుడు నా మాట చెప్పిన అబ్రహాం సమస్తాన్ని జరిగించాడు. నేను చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించాడు. నేను ఇచ్చినటువంటి కట్టడలు చెప్పి నడుచుకున్నాడు. కనుక నీవు కూడా ఆ రీతిలో నడవాలి అని చెప్పి ఇస్సాకుతో దేవుడు చెప్తున్నారు. ఇస్సాకు గెరార్లో నివసిస్తున్నాడు. ఆ దేశపు ప్రజలు ఇస్సాకు భార్యని ఆమె ఎవరు అని అడిగితే ఆమె నా సహోదరి అని చెప్తున్నాడు. అలనాడు అబ్రహాము తన భార్యని తన సహోదరి అని చెప్పి 2 మార్లు చెప్పినట్లుగానే తన కుమారుడు కూడా అదే రీతిలో తన భార్యని నా సహోదరి అని చెప్తున్నాడు. ఎందుకంటే రెబ్కా కూడా బహు సౌందర్యవతి, ఆమెని బట్టి ఇస్సాకుకి కీడు వచ్చినేమో అనే భయంతో ఆ రీతిలో చెప్తున్నట్లుగా కనపడుతుంది. అయితే అక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఆ దేశపు రాజు అబీమెలెకు ఒకరోజు కిటికీలోంచి ఇస్సాకును చూసినప్పుడు ఇస్సాకు తన భార్యతో సరసం ఆడుతున్నాడు. వెంటనే అది గమనించినటువంటి రాజు అతన్ని పిలిపించి ఇస్సాకుని మందలిస్తున్నాడు. ఏమిటి నువ్వు చేసిన పని? నీ భార్యని నీ సహోదరి అని చెప్పి మాతో చెప్పావు. మా మీదకి ఎంతటి కీడొచ్చును, మా దేశంలో ఎవరైనా నీ భార్య ఎడల తప్పుగా ప్రవర్తించిన ఎడల మా దేశానికి ఎంత కీడొచ్చును అని చెప్పి దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాడు అనేటువంటి సంగతి చేత అతనితో చెప్తున్నాడు. ఇస్సాకు భార్యని ఎవరూ కూడా ముట్టకూడదు, ముట్టినట్లయితే వారికి మరణశిక్ష విధించబడును అని చెప్పి ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఎంతగా ఫలించాడంటే క్రమక్రమంగా ఇస్సాకు విస్తరించాడు. ఆ దేశంలో గొప్ప ధనవంతుడిగా మార్చబడ్డాడు. గొర్రెల మందలు విస్తరించాయి, పశువుల మందలు విస్తరించాయి, పనివారు విస్తరించారు. విస్తారమైన కలిమి ఇస్సాకుకి కలిగింది. అది చూసినటువంటి ఫిలిష్తీయులు ఇస్సాకును చూసి అసూయపడ్డారు. అబ్రహాము సమయంలో తన దాసులు తవ్వించినటువంటి బావులన్నీ కూడా ఫిలిష్తీయులు మన్ను వేసి పూర్తి చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇస్సాకు ఎప్పుడైతే బహుగా వృద్ధి చెందాడో ఆ దేశపు రాజు అబీమెలెకు అంటున్నాడు, నీవు మాకంటే బలవంతుడుగా ఉన్నావు కనుక ఇక నీవు మా దేశంలో ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇస్సాకు అక్కడి నుంచి బయలుదేరి గెరారు లోయ దగ్గర తన గుడారాన్ని వేసుకుని అక్కడ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన తండ్రి దినాల్లో ఉన్నటువంటి బావులు అసూయతోటి ఫిలిష్తీయులు పూడ్చివేస్తే మరలా వాటిని అన్నిటినీ కూడా త్రవ్వించాడు. అలాగే ఆ గెరారు లోయలో ఇస్సాకు తవ్విస్తున్నటువంటి బావులన్నీ కూడా మంచి జలాలతోటి గొప్ప నీటితోటి నింపబడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ఆ దేశపు ప్రజలు ఈ బావులు మావి అని చెప్పి ఇస్సాకు యొక్క ప్రజలతోటి తగువులకి వచ్చిన సందర్భంలో ఆ బావులకి ఇస్సాకు విరోధములు అనేటువంటి పేరు పెట్టినట్లుగా వాక్యాధారంగా వ్రాయించబడ్డది. అక్కడ నుండి ఇస్సాకు వెళ్ళి వేరే చోట మరొక బావి తవ్వించాడు. ఆ బావిని బట్టి ఆ దేశపు ప్రజలు ఎవరు కూడా జగడానికి రాలేదు కాబట్టి ఆ బావికి రహబోతు అని పేరు పెట్టును. అంటే
ఆ జనం నుంచి దేవుడు నన్ను ఎడమ చేశారు అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టినట్లుగా మనకు కనపడుతుంది. అక్కడి నుంచి తర్వాత ఇస్సాకు బెహెర్షిబా వైపు వెళ్ళాడు. ఆ రాత్రే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను నేను విస్తరింపజేస్తాను, ఈ సమస్త ప్రాంతాల్ని మీకు స్వాస్యంగా ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అది గుర్తెరిగినటువంటి ఇస్సాకు ఆ ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టి దేవుడి నామంలో అక్కడ ప్రార్థన చేశారు. అప్పుడు ఇస్సాకు దాసులు ఆ ప్రాంతంలో ఒక బావిని తవ్వించారు. తరువాత అక్కడికి ఆ దేశపు రాజు అబీమెలెకు, రాజు యొక్క స్నేహితుడు, రాజు యొక్క సైన్యాధిపతి ఇస్సాకు దగ్గరికి వచ్చారు. మీరు నా మీద పగబట్టి నన్ను మీ వద్ద నుంచి పంపించేశారు కదా, మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఇస్సాకు అడుగుతున్నాడు. రాజైన అబీమెలెకు అంటున్నాడు, నీ దేవుడు నీకు తోడై ఉన్నారు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు, మేము మిమ్ము ముట్టకుండా మీకు మేలే కానీ కీడు మేము చేయలేదు, కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడుతున్నటువంటి నీవు మాకు ఎటువంటి కీడు చేయకుండా నీవు మేము ఒక నిబంధన చేసుకుందాం, అందుకే మీ దగ్గరికి వచ్చామని చెప్పి రాజు తన స్నేహితుడు తన సైన్యాధిపతి చెప్తున్నటువంటి మాట. ఆ రాత్రి ఇస్సాకు దగ్గర అబీమెలెకు తన స్నేహితుడు తన సైన్యాధిపతి బస చేసి ఆ రాత్రి ఇస్సాకు ఇచ్చేటువంటి విందు తీసుకుని తెల్లవారుజామునే లేచి మరలా వారి ప్రయాణాన్ని ముందు కొనసాగించారు. తెల్లవారినప్పుడు మరలా ఇస్సాకు ఆ రాజుతో ఉన్నటువంటి వారితో నిబంధన చేసుకుని తరువాత వారిని అక్కడి నుంచి సాగనంపినట్లుగా కనపడుతుంది. ఆ దినాల్లో ఇస్సాకు దాసులు వచ్చి వారు తవ్వినటువంటి బావుల్లో నీళ్లు కనపడినాయి అని చెప్పినప్పుడు ఇస్సాకు ఆ బావులకి షేబా అని చెప్పి పేరు పెట్టారు. నేటి వరకు కూడా ఆ ఊరికి బెహెర్షిబా అనేటువంటి పేరు ఉంది. ఇస్సాకు పెద్ద కుమారుడు హిత్తీయుల్లోంచి ఇద్దరిని వివాహం చేసుకున్నట్లుగా అక్కడ కనపడుతుంది. దైవ చిత్తానుసారం కాకుండా తన ఇష్టానుసారంగా తను హిత్తీయుల్లోంచి వివాహం చేసుకున్నటువంటి ఆ భార్యలు ఇరువురిని బట్టి ఇస్సాక్కి రెబ్కాకి కూడా నెమ్మది లేకుండా అయిపోయినట్లుగా కనపడుతుంది. ఆ కుమారుని బట్టి ఆ తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. ఈ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అబ్రహాం జీవితంలో జరిగినటువంటి సంఘటనలే మరలా ఇస్సాకు జీవితంలో కూడా కనపడుతున్నాయి. అబ్రహాం దేవుడు ఏ విధంగా అయితే పిలిచారో మరలా ఇస్సాకును కూడా దేవుడు అదే విధంగా పిలుస్తున్నారు. అలనాడు అబ్రహాంకి ఎటువంటి వాగ్దానాలు అయితే దేవుడు ఇచ్చారో మరలా అటువంటి వాగ్దానాలే ఇస్సాకు కూడా ఇస్తున్నారు. అయితే అదే దైవ భయంతో ఇస్సాకు నడుస్తున్నాడు, కానీ ఇస్సాకు పెద్ద కుమారుడు ఏశావు నడవలేదు అనేటువంటి విషయం ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది. ఈ అధ్యాయంలో ఈ మాటలు విన్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు బహుగా దీవించబడునుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈరోజు ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు పరదేశి అయినప్పటికీ గెరారులో విత్తనం నాటి నూరంతలుగా ఫలం పొందినట్లుగా అతడు చేసిన ప్రతి పనిలో కూడా మీరు తోడై ఉండి అతను వృద్ధి పొందించినట్లుగా ఆ దేశ ప్రజల్లో అందరికంటే గొప్పవాడిగా మీరు క్రమక్రమంగా వృద్ధి పొందించినట్లుగా దేవుని భయం ఐశ్వర్యం కలిగిస్తుంది అన్నట్లుగా అతన్ని మీరు దీవిస్తూ వచ్చిన విధానం మాకు కనపడుతుంది ప్రభువా. దయతో తన పిల్లలు ఆ మార్గాల్లో నడవకుండా తల్లిదండ్రులకి వేదన కలిగిస్తున్నట్లుగా కూడా మాకు బయలుపరచబడుతుంది. దయతో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను బట్టి అబ్రహాము తన పిల్లవాడు తన కుమారుణ్ణి ఏ విధంగా అయితే క్రమంలో పెంచుకున్నాడో ఆ విధంగా ఇస్సాకు కూడా తన పిల్లల్ని క్రమంగా పెంచుకుని ఉంటే బాగుండేది అనేటువంటి సంగతి మాకు బయలుపరచబడుతుంది. మా బిడ్డలు మేము దేవుని క్రమంలో పెంచగలిగినటువంటి కృప అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని
పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.